సమా ప్రేమ లవ్. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. లేవి గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం. Love your neighbor as you love yourself. Leviticus chapter 19 verse 18. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆగమ్యానందమే హృదయము నిండెనో, ప్రభుని కార్యములో గంభీరమైనవి. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. కొదువాలెన్నే ఉన్నా భయపడను నేనెప్పుడు, నిరంతరము యేసు నాదు కాపరి అయి. కరమునిచ్చి కాయోచు నడుపు కరుణాగల ప్రభో, కరుణాగల ప్రభో. పచ్చిక బయళ్ళలో అరుండజేయును, భోజన జలములతో తృప్తి పరచి నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. దేవుని గృహములో సదా భజించదను, సంపూర్ణ హృదయముతో సదా వసించదను. స్తుతి ప్రశంసలకు పాత్రుడేసు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. చూసారా, మహనీయమైనటువంటి ప్రేమ, యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, అనుక్షణం కను పాపవలే కాచిన కృప. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివి, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించునులే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి. ప్రేమ, దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నందెలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, మానవుల రక్షింపను
దేవుండు తన కుమారుని పంపెను, మన పాపము భరించెను. ఆ ప్రభు మన పాపముకు దూరుడు, ఆ ప్రభు మన పాపముకు దూరుడు. దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి. మనం దేవుని పోలికలో, దేవుని రూపంలో మానవులమైనటువంటి మనం చేయబడ్డాం. ఎప్పుడైతే ఆ ప్రేమ ఒకరి పట్ల ఒకరు కలిగి ఉంటారో భూలోకం పరలోకంగా మారిపోతుంది. ప్రేమ అనేకమైనటువంటి దోషములను కప్పును. లవ్ కవర్త్ మల్టిట్యూడ్స్ ఆఫ్ సిన్స్. ప్రేమ మరణమంతా బలమైనది. లవ్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ డెత్. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ, నాకై శాపమునోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది, ఎన్నడూ ఎడబాయదు. శాశ్వతమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ. పావన యేసుని ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. ఇట్లాంటి చక్కని పాటలు ఉన్నాయి దేవుని ప్రేమను వివరిస్తూ. ఆ దేవుని ప్రేమను ఎరిగి దేవుని ప్రేమను రుచి చూచిన వారు ఆయన కొరకు సాక్షిగా ఉండేటకు ఇట్లాంటి చక్కని పాటలు రాశారనమాట. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకొనిడి. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు. లవ్, ప్రేమ. అన్ని విషయాల్లోనూ ప్రాముఖ్యమైనది ఏమిటి అంటే ప్రేమ. మరణం తథ్యం కదా. జీవము అంటే జననం ఎట్లా వాస్తవమైందో మరణం కూడా వాస్తవమే కదా. ఒకనొక దినమున ప్రతి ఒక్కరూ ఈ దేహాన్ని విడిచి వెళ్ళాలి కదా. ఆ మరణం ఎంతో బలమైనదనమాట. ఆ మరణమును జయించడం అసాధ్యం. అయితే మరణము వంటి బలం ఉన్నటువంటిది ఏమిటి ఈ లోకంలో? మరణంతో సమానమైనటువంటి బలం ఉన్నది ఏమిటి? శక్తి. మరణంతో సమానమైన బలమైన శక్తి లోకంలో ఏమైనా ఉందా అంటే అది ప్రేమ. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి మనుష్యుడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. For God so loved the world that he gave his only begotten Son Jesus Christ, that whosoever believeth in him shall not perish but will have eternal life. అదే గురుగా, అదే గమ్యంగా మనం ఈ లోకంలో జీవించవలసినటువంటి వారు. మనం ఉదయం లేస్తే పర్సులో డబ్బులు ఉన్నాయా, పర్సులో ఏటీఎం కార్డు ఉందా, బస్ ఫేర్ ఉందా, పెట్రోల్కి డబ్బులు ఉన్నాయా, డీజిల్కి డబ్బులు ఉన్నాయా, ఇంట్లో పాలు తీసుకురావడానికి డబ్బులు ఉన్నాయా, ఇంట్లో ప్రావిజన్స్కి డబ్బులు ఉన్నాయి. డబ్బు 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 డబ్బు. చూసారా, ఇంకా పరలోకం గురించి, నిత్య జీవం గురించి ఆలోచించడానికి ఎక్కడ సమయం ఉంది? చూసారా, సాతానుడు ఎఫెక్టివ్గా మనుషుల ఆత్మలకు గాలం వేసి లంగర్ వేసి లాగుతూ ఉన్నాడు. పోనీయనన్నాడు ఆయన సాతానుడు. ఈ లోకం నుంచి పరలోకానికి విశ్వాసుల్ని వెళ్ళినట్ల ఆటంకపరుస్తున్నాడు. మోషే దేహము నాకు సంబంధించింది, మోషే ఆత్మ నాకు సంబంధించింది. మోషే నరహంతకుడు కదా, ఐగుప్తీయుని చంపలేదా, నరహంతకుడు పరలోకంలో ఎట్లా ప్రవేశిస్తాడు అని సాతానుడు వాదోపవాదాలు చేస్తూ ఉంటాడు. అయితే వీ డూ హ్యావ్ ద అడ్వకేట్, ద రైటియస్ అడ్వకేట్ జీసస్ క్రైస్ట్ విత్ us బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. థ్రోన్ ఆఫ్ గాడ్ ఎదురుకుండా అంటే దేవుని సింహాసనం ఎదుట యేసుక్రీస్తు అను అడ్వకేట్ అంటే న్యాయవాది మన కొరకు ఉన్నారు. అంటే అర్థం ఏమిటి? తండ్రి కుమారుడు వేరేనా? కానే కాదు. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఒక్కరై ఉన్నారు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి రోల్స్ నిర్వహిస్తున్నారు. ఆయన చేసే ఒక పని ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. ఆయన చేసే ఇంకో పని ఏంటంటే మనకి డిఫెన్స్.
ఆయన మన కొరకు ఇంకా ప్రార్థన చేస్తా, విజ్ఞాపన చేస్తూ ఉన్నారు కనుక ఈ లోకంలో వచ్చినటువంటి ఉపద్రవాల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి మనం తప్పించుకుంటూ ఉన్నాం. అనేకమైనటువంటి ప్రమాదాలు, అనేకమైనటువంటి వ్యాధులు, వీటన్నిటి నుంచి మనం తప్పించుకుని క్షేమంగా, సురక్షితంగా ఈరోజు ఉన్నాము, ఊపిరితో ఉన్నాము అంటే అది కేవలం దేవుని కృప. ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, శరీర సంబంధమైన బలహీనతలు, వీటన్నింటిలో మనకి కాపరి చాలా అవసరం. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఏమిటి ఎక్కడున్నా మనం? ప్రేమ, దేవుని ప్రేమ మనం కలిగి మన పొరుగు వారిని మనం ప్రేమించవలసినటువంటి వారమైన ఆ దేవుని ఆజ్ఞ కదా. ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉంటామో దేవుని సన్నిధి మనలో ఉంటుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధి మనలో ఉంటుందో అప్పుడు మనం ప్రేమించగలుగుతాం. కాబట్టి ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస పడాలి. ప్రేమ కలిగి ఉండాలంటే మొదటిగా మనం యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకునేటువంటి వారిగా ఉండాలి. దేవుడు ప్రేమ అన్నాడు. దేవుడు లేకుండా మనం ప్రేమ కలిగి ఉండలేం. చూసారా, మనుష్య కుమారుడు ప్రాణం పెట్టుటకు వచ్చాను. మనుష్య కుమారుడు పరిచయం చేయించుకోవడానికి కాదు కానీ పరిచయం చేయడానికి, అనేక విమోచనార్థం తన ప్రాణాన్ని క్రయదానంగా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా. అంటే అట్లా ఉండాలి మనం. అట్లా సర్వీస్ మైండెడ్గా, సాక్రిఫిషియల్ లవ్ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరి అవసరతలు ఒకరు గమనిస్తూ, ఒకరికొకరు సహాయం చేస్తూ ఉండాలి. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు అమెరికాకు ఇరాన్కు యుద్ధం ఎందుకు వస్తుంది? ఇజ్రాయెల్కు ఇరాన్కు పోర్ ఎందుకు వస్తుంది? చూసారా, ఫ్యామిలీ లెవెల్లో, సొసైటీ లెవెల్లో ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు నేషన్స్. దీనికి సొల్యూషన్ ఏమిటి అంటే, ప్రేమ లేని స్థితి సొల్యూషన్ ఏంటంటే గాస్పెల్ అనమాట. అంత్య దినముల్లో అపాయకరమైనటువంటి కాలంలో సంభవించిన మనుష్యులు అనురాగరహితులుగా ఉంటారు. మనుష్యులు స్వార్థప్రియులుగా ఉంటారు. మనుష్యులు అజితేంద్రియులుగా, అపవాదకులుగా, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారుగా, సజ్జన ద్వేషులుగా, మాతృహంతకులుగా, పితృహంతకులుగా ఉంటారు. ఇవి అంత్య దినాలు కదా. వీఆర్ రీడింగ్ ద లాస్ట్ క్రానికల్స్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. అందుకని ప్రేమ అనేది ఎక్కడా కనపట్లేదు. ప్రేమలు చలారిపోవును. ఎందుకని? అక్రమము విస్తరించుట చేత ప్రేమలు చలారిపోవును. ఎటు చూసిన డిజార్డర్ కదా, ఎటు చూసిన ఒక ఆర్డర్ లేదు, ఒక క్రమం లేదు. అందువల్ల ఏం జరుగుతుందంటే ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. తల్లి మాట తండ్రి విండు, తండ్రి మాట తల్లి విండు, అంటే భార్య మాట భర్త వినడు, భర్త మాట భార్య విందు, తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు. అంటే ఏంటంటే అక్రమము విస్తరించుట చేత ప్రేమలు చల్లారిపోను. నా మాట నా భార్య వినట్లేదు, ఎందుకని నేను కష్టపడాలి, ఆమెకి ఎందుకు ఇవ్వాలి, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నేను ఆయనకి ఎందుకు పరిచయం చేయాలి, మా తల్లిదండ్రులు ఇద్దరు కొట్టుకుంటారు, మేము కొట్టుకోకుండా ఉంటామా, పిల్లల్లో జగడాలు. చూసారా, అక్కడ వచ్చింది ఫ్యామిలీ లెవెల్లో బ్రేక్ డౌన్ వచ్చిందనమాట. ఫ్యామిలీ లెవెల్లో ప్రేమ లేకపోవటం, అనురాగరహితులుగా ఉంటారని చెప్పి దేవుని వాక్యం చెప్పాలి. భార్య భర్తలే, తల్లిదండ్రులు బిడ్డలే అనురాగరహితులుగా ఉంటారు. ఆ దేశం వరకు ఎందుకులేండి వెళ్ళడం. అంత్య దినముల్లో అపాయకరమైనటువంటి కాలంలో సంభవించిన మనుష్యులు అనురాగరహితులుగాను, స్వార్థపరులుగాను, డాంబికులుగాను, బెంకములాడువారుగాను, గర్విష్ఠులుగాను, నరహత్య జరిగించేవారుగాను, హంతకులుగాను, మాతృహంతకులుగాను, పితృహంతకులుగాను, చోరులుగాను ఉంటారు. లేదా? కాదని చెప్పగలమా? ఎందుకని దేవుని వాక్యం యథార్థమైనది. నీ వాక్యం శక్తి గలది. చూసారా, అందువల్ల మన పిల్లలకి మనం దేవుని వాక్యం నేర్పించాలి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ప్రేమ అంత సులువేం కాదు. సిలువ వేస్తా ఉన్నారు, ఆయన యేసుక్రీస్తు ప్రభు ఏమన్నా వాళ్ళని బెదిరించారా, అవమానపరిచారా, తిరస్కరించారా, కీడుకు ప్రతి కీడు చేశారా? ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డు. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించము. చూసారా, ఎంత ఔన్నత్యం, ఎంత ప్రేమ. అది దేవుని ప్రేమ. మనల్ని బాధించినటువంటి వారిని కూడా మనం క్షమించగలిగే ఆ ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితికి మనం రావాలి. May God bless the audience with the love of God. Amen.